నేడు ప్రపంచం మొత్తం యోగా చేయటంలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తోంది. అయితే యోగా జన్మస్థలం భారతదేశం కాగా మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటూ ఉండగా నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించింది. యోగా అనేది భారతదేశ శతాబ్దాల నాటి సాంప్రదాయం లేదా ఆది యుగాల నాటిదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నేడు యోగా ప్రతి ఒక్కరికి వారి శరీరం మనస్సును అర్థం చేసుకునే కళగా అవతరించింది. నేటి యోగాకు ఏ మతం లేకపోవచ్చు, అయితే యోగా మూలాలు హిందూ మతంతో ముడిపడి ఉన్నాయి. దాని రుజువు వేదాలు పురాణాలలో కనిపిస్తూ ఉన్నాయి. హిందూ మతంలోని దేవుళ్లే దాని సృష్టికర్తలు. యోగా అనేది మీ శరీరం ఆత్మను సమతుల్యం చేసే కళ. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా మీ మనస్సును ప్రశాంతపరిచే కళ. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, యోగా ఒక ఆధ్యాత్మికత. ఇది మనిషి శరీరం మనస్సు మధ్య సామరస్యాన్ని స్థాపించే కళ, భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. యోగా మనకు శరీరం ఆత్మను సమతుల్యంగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుంది. యోగా చరిత్ర చాలా పురాతనమైనది కాగా యోగా ప్రాచీన భారతదేశం నుంచి వచ్చింది. దీని మూలం చరిత్ర సింధు సరస్వతి నాగరికతకు ముందే ఉందని నమ్ముతారు. ఈ యోగా 5000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతారు. యోగా వేద యుగం ఇచ్చిన బహుమతి. దీని ఆధారాలు సింధులోయ నాగరికతలో కూడా ఇప్పటికీ కనిపిస్తాయి. ఋగ్వేదంలో కూడా యోగా ప్రస్తావన ఉంది. వేదాలు పురాణాలతో పాటు ఉపనిషత్తులు మహాభారతం భగవద్గీతలలో కూడా యోగా గురించి చర్చించబడింది. జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. యోగా ప్రాథమిక రూపం చాలా సూక్ష్మమైన శాస్త్రం. యోగాకి నిజమైన అర్థం ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. యోగా అనేది ఆత్మ సాక్షాత్కారం. యోగా చరిత్ర మన పురాణ గ్రంథాలలో దాగి ఉంది. మొదటి యోగి ఎవరు అంటే శివుడే స్వయంగా యోగాలో మొదటి యోగి. అందుకనే శివుడిని ఆది యోగి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శివుడు మొదట యోగి, మొదట యోగా గురువు. హిమాలయాలలోని కాంతి సరోవర్ సరస్సు ఒడ్డున ఆదియోగి శివుడు ఈ జ్ఞానాన్ని మొదట పురాణ సప్త ఋషులకు అందించాడని నమ్ముతారు. తర్వాత ఈ 7 ఋషులు యోగా అనేక విభాగాలను సృష్టించారు. యోగా అనేది స్వీయ సాక్షాత్కార కళ. శివుడి కంటే స్వీయ సాక్షాత్కారాన్ని ఎవరు బాగా తెలుసుకోగలరు? హాలాహలాన్ని తన గొంతులో దాచిన గరళ కంఠుడు, గంగను తన జటాజూటంలో బంధించిన జంగమయ్య మాత్రమే యోగాకు తండ్రి. శివుడు మాత్రమే తన శరీరం మనస్సు మధ్య సామరస్యాన్ని ఏర్పరచగలడు. శివుడి నటరాజ విగ్రహాలు శివుని భంగిమలు అన్నీ శివుడి మొదటి యోగి అని రుజువు చేస్తాయి. శివుడు యోగా కళకు తండ్రి. శివుడే యోగా యోగాయ శివత్వం. రెండు ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి.